రండి రండి దయచేయండి. ఏంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? ఈరోజు మీకు మా ఇల్లు చూపిస్తానండి, అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అనమాట పాటతోటి. సో లేట్ చేయకుండా మా ఇల్లు చూసేద్దాము. ఇది వచ్చేసి మా ఇంటి బయట నుంచి వ్యూ అండి. ఇది మా ఇండిపెండెంట్ హౌస్ అనమాట. దీన్ని కట్టి 30 years దాటిందండి. ఇది మా అత్త వాళ్ళకి చాలా సెంటిమెంట్ హౌస్. దీంట్లోకి వచ్చినాక బాగా కలిసి వచ్చిందని వాళ్ళకి చాలా ఇష్టం ఈ ఇల్లు అంటే. సో ఇల్లు షిఫ్ట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అది కంప్లీట్ అయినాక మేము అక్కడ షిఫ్ట్ అవుతాము అందరం. మేము పైన ఉంటామండి, కింద మొత్తం రెంట్కి ఇచ్చేసి మేము పైన ఉంటాము. ఇలా పైన స్టెప్స్ ఎక్కగానే పక్కన ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ మేము యూజ్ చేయము. తర్వాత ఈ మొత్తం బాల్కనీ కార్నర్కి ఒక ప్లాంట్ ఉంటుంది. యాక్చువల్ ఒకటి కాదు, 2 ప్లాంట్స్ అనమాట. 2 రోజ్ ఫ్లవర్ చెట్లు అందులో ఉంటాయి. ఒకటి వైట్ రోజ్, ఒకటి ఎల్లో రోజ్. నేను పెళ్ళైన తర్వాత తెచ్చుకున్న ఫస్ట్ ప్లాంట్ అది. నాకు చాలా ఇష్టం. ఎందుకో ఈ మధ్యలో దానికి ఫ్లవర్స్ అన్నీ వాడిపోతున్నాయి తొందరగా. దానికి చూడాలి ఏమైందో. వైట్ రోజ్ అండ్ ఎల్లో రోజ్ ప్లాంట్స్ 2 ఒక దాంట్లోనే పెట్టాము. తర్వాత బాల్కనీలో ఉయ్యాల ఉంటుంది మనిషిది. ఈ తాడికి ఉయ్యాల కట్టాము మనిషికి, కానీ అది ఊగట్లేదు వాడు. ఈ మధ్యలో ఆ ఉయ్యాలలో వేసిన కొద్దీ దిగిపోతున్నాడు అనమాట. సో భయం వేసి వేయట్లేము, కింద పడిపోతాడేమో అని చెప్పేసి వేయట్లేదు అనమాట. ఇది వచ్చేసి మా ఇల్లు ఎంట్రెన్స్ అండి. మీకు డోర్ పైన 2 పికాక్స్ ఉంటాయి. కింద పైన గణపతి ఉంటాడు ఒక సైడ్, ఇంకొక సైడ్ లక్ష్మీదేవి ఉంటుంది. ఇది మా ఎంట్రెన్స్. ఎంటర్ అవ్వగానే మీకు పెద్ద వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడండి. చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా ఇది క్యాలెండర్ అనమాట వెంకటేశ్వర స్వామిది. ఆ వెంకటేశ్వర స్వామి పిక్చర్ మా అత్తమ్మ వాళ్ళకి నచ్చి దాన్ని లామినేషన్ చేయించారు, మొత్తం గ్లాస్ ఫ్రేమ్ కట్టించారనమాట. చాలా బాగుంటుంది. మీకు ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. హాల్లో వుడెన్ సోఫా ఉంటుందండి. దీన్ని చేయించి 18 years అవుతుంది. సోఫా చేంజ్ చేద్దామంటే ఏమంటారు, కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి కంటిన్యూ చేసేస్తున్నాము. కొత్త ఇంటికి వెళ్ళినాక కొత్త సోఫా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. వాళ్ళకి పైన చిన్నపిల్లల పిక్స్ ఉన్నాయి కదా, అవి మా ఆడపడుచు వాళ్ళ కొడుకు బిడ్డవి అనమాట. అంటే మా కోడలు అల్లుడివి. ఇది కూడా మా అల్లుడి ఫోటోనే. అక్కడ లక్ష్మీదేవి ఉంది కదా, అందులో ఇద్దరు కనిపిస్తారు. లక్ష్మీదేవి కనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంది అనమాట. 2 పిక్చర్స్ ఉంటాయి ఒకటే ఫ్రేమ్లో. ఇది వచ్చేసి మా టీవీ యూనిట్ అండి. అది మా టీవీ అండ్ ఇది డైనింగ్ ఏరియా. యాక్చువల్గా మేము డైనింగ్ టేబుల్ తినడం కోసం కంటే ఎక్కువ థింగ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అన్నీ డైనింగ్ టేబుల్లో పెట్టేస్తాము. చాలామంది ఇళ్ళలో అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. తినడం కంటే వేరే వాటికి యూజ్ చేయడం ఎక్కువ ఉంటుంది. అది వచ్చేసి శానిటైజర్ అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా శానిటైజర్ అది. అండ్ అవి వచ్చేసి అన్ష్వి బొమ్మలు. ఇవి కూడా అన్ష్వి వాక్కర్ అండ్ ఫిష్ కార్ అనమాట. ఇక్కడ మా రూమ్ ఉంటుంది. మా రూమ్ టూర్ ఆల్రెడీ మీకు చూపించాను, ఎవరైనా చూడనట్లయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ వచ్చేసి టీవీ యూనిట్. మొత్తం అక్కడ మా అత్తమ్మ మా అమ్మయ్య ఫొటోస్, మా కోడలు అల్లుడి ఫొటోస్ అండ్ కొన్ని షో పీసెస్ అవన్నీ ఉంటాయన్నమాట. మా వదిన వాళ్ళవి అన్ని ఫొటోస్ ఉంటాయి. అండ్ స్పీకర్ అవన్నీ ఉంటాయి. కింద టీవీ పక్కన స్పీకర్ ఉంటుంది. ఇవి వచ్చేసి మా పెళ్ళప్పుడు చేపిస్తారు కదా కుండలు, అవి మా అత్తమ్మ వీటిని ఇందులో పెట్టేసింది, వాటిని మంచిగా ఉంటాయని చెప్పి. పైన వచ్చేసి అత్తమ్మ వాళ్ళ మమ్మీ, మా అమ్మయ్య వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. అండ్ పైన మొత్తం స్టోరేజ్ ఉంటుంది మాకు. అవన్నీ కబోర్డ్స్ చేయించి కూడా 17-18 years అవుతుంది. అయినా ఇప్పుడు చేయించినట్టే కొత్తగా ఉంటాయి. దానికి రీజన్ మా అత్తమ్మ వాటిని ఎప్పుడు నీట్గా ఉంచుతుంది, క్లీన్గా ఉంచుతుంది అనమాట. ఈ కబోర్డ్స్, డైనింగ్ టేబుల్, సోఫా ఇవన్నీ ఒకటేసారి చేయించామన్నమాట. ఇది మా హాల్ అండ్ లివింగ్ ఏరియా అండి. ఒకసారి చూసేయండి మొత్తం. హాల్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళగానే దేవుడి గది ఉంటుందండి, పూజా రూమ్ ఉంటుంది. ఇది మా పూజా రూమ్.
ఇందులో అన్నీ ఏమంటారు పాతకాలం దేవుడి ఫొటోస్ ఉంటాయన్నమాట. అంటే మనకి అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కనిపిస్తున్నాయి నాకు ఇలాంటివన్నీ. వుడెన్ ఫ్రేమ్ వచ్చేసి గ్లాస్వి అనమాట. ఇవన్నీ పాతకాలంవి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసిన నేను వీటిని మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను నేను. చాలా పిక్చర్స్ ఉంటాయి మా ఇంట్లో దేవుడి రూమ్లో. దేవుడి రూమ్ ఆపోజిట్లో అత్తమ్మల రూమ్ ఉంటుందండి. ఇది అత్తమ్మల రూమ్ అండ్ అది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇవన్నీ కబోర్డ్స్, పైన మొత్తం స్టోరేజ్. మా ఇంట్లో అసలు బయటకి ఏం కనపడవు, మొత్తం కబోర్డ్స్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి కిచెన్ గురించి చెప్పడానికి కొత్తగా ఏముంటుందండి, అందరి కిచెన్లలో ఏముంటాయి అవే ఉంటాయి అన్నమాట. ఇది మా కిచెన్. పైన మొత్తం కబోర్డ్స్, స్టోరేజ్ అవన్నీ ఉంటాయి. అన్నీ కబోర్డ్స్ లోపలనే ఉంటాయి. మా ఇంట్లో అన్ని వ్రతం పీట అవి ఇవి అన్నీ పైనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కబోర్డ్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసి ఉంటాయి అనమాట. హ్యాండీగా ఉండాలని చెప్పేసి మసాలాలు అవన్నీ ఇందులో ఉంటాయి. అండ్ పక్కన స్పూన్స్, బౌల్స్ అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ గురించి చెప్పడానికి ఏముంటుంది, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. సో అది ఇలా కిచెన్ నుంచి బయటకు వెళ్తే వాష్ ఏరియా ఉంటుందండి. ఇది వాష్ ఏరియా. ఆ టబ్ వచ్చేసి అంచుకి బాత్ టబ్ అనమాట. ఇది వాష్ ఏరియా. అండ్ ఇటు సైడ్ అపోజిట్గా ఒక వాష్రూమ్ ఉంటుంది, అంటే కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ మనం టెర్రస్ పైకి ఎక్కే దగ్గర స్టెప్స్ దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లాంట్ పేరు ఏంటో నాకు తెలియదు, కానీ షుగర్ వాళ్ళకి మంచిది అంటారు, రోజుకు ఆకు తింటే మంచిది అంటారు. అండ్ అలోవెరా అండ్ వైట్ కలర్ మందారం, ఆరెంజ్ కలర్ రోజెస్, ఇంకొక మందార చెట్టు ఇవన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ దీన్ని వైట్ కలర్ మందారం అని తీసుకున్నానండి, కానీ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత లైట్ పింక్ కలర్లో వస్తున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఆరెంజ్ కలర్ రోజెస్. ఇక్కడ కొన్ని చెట్లు ఉంటాయి మావి. అండ్ పైకి వెళ్తే టెర్రస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.